మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. దైవ మార్గం అనే ఈ ప్రోగ్రామ్ని ప్రతిరోజు చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని దేవాదేవుడు బహుగా దీవించి వర్ధుల చేయనుగాక. ఈ మాటల వినడం ద్వారా మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉంటారు. ఈ మాటలు వినడం ద్వారా దేవునిలో పెరిగిన వారుగా ఉంటారు. ఈ మాటలు వినడం ద్వారా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. ఈ మాటలు వినడం ద్వారా మీరు పరలోక రాజ్యం చేరేవారుగా, మోక్ష రాజ్యం చేరేవారుగా ఉంటారు. కనుక ప్రతిరోజు ఇదే టైంకి ఇదే ఛానల్ మీద మీరు ఈ ప్రోగ్రాం చూడాలని మేము కోరుతూ ఉన్నాం. దేవుడు అనగా అనే 13వ అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. తెల్లారు లేచిన తర్వాత పడుకునే వరకు మనందరికీ చాలా దిగులు ఉంటుంది. ముఖ్యంగా నిత్యం ఆహారం కొరకు వెతుక్కునే వారికి అదొక బాధ్యతగా ఉంటుంది. దేవుడు అనగా ఆహారం ఇచ్చేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 నుంచి చదువుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతపరకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించటం వలన తన ఎత్తును మోరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింప నేల. అడవి పువ్వులు ఎలాగూ పెరుగుతున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవో, వడకవో. ఆయనను తన సమస్త వయంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాన్ని ఆయనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. అడవగడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసి మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని విచారింపకుడి. దేవుని ఎరగని అన్యులు వీటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. సమాధానం వచ్చేసింది. ఆహారం కోసం మీరు వెతకొద్దు, ఆ ప్రయత్నాలు మానుకోండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుడు అనగా ఆహారం ఇచ్చేవాడు. ముఖ్యంగా పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి ఆహారం ఇచ్చేవాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఉదయమున మంచు వారి పాలము చుట్టూ అనగా వారి నివాసం చుట్టూ పడెను. అంటే మనం ఉన్న ఇంటి చుట్టూతా మంచు పడతాం అనేది సర్వసాధారణంగా జరిగేది. అలాగే అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేళ్ల నివాసం చుట్టూతో కూడా మంచు పడినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 16:14 చూస్తే, ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. నూగు మంచు వలె సన్నని కణములు కనపడినాయి. మంచు కరిగిపోలేదు, అవి సన్నని కణముల్లాగా, అంటే బీపీ గింజల్లాగా ఆ మంచు తయారైంది. నిర్గమకాండము 16:15 చూస్తే, ఇజ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. నిర్గమకాండము 16:16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. 16:31 ఇజ్రాయెల్ ప్రజలు దానికి మన్నా అని పేరు పెట్టి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోసము వలె ఉండెను. 40 సంవత్సరాలు
ఈ మన్నాను వారు తిన్నారు. అలాగే మాంసాన్ని కూడా దేవుడిచ్చాడు. పూరీములకు పంపించి వారికి కావలసిన మాంసాన్ని దేవుడిచ్చాడు. వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు అరగలేదు, వారి బలం తగ్గలేదు, వారి దృష్టిలో లోపం రాలేదు. ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా మోషే గురించి రాయబడినాయి. ఆయనకి బలం తగ్గలేదట, ఆయన బట్టలో పాతగిలలేదట, ఆయన దృష్టి దేవుడు పిలిచిన 80 సంవత్సరాలప్పుడు ఎలా ఉందో చనిపోయిన 120 సంవత్సరాలకు కూడా అలాగే ఉన్నట్లుగా ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం! ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు తేనెలాగా రుచి కలిగిన మన్నాను కురిపించాడు. కావలసిన మాంసాన్ని కూడా గాలి చేత పంపించాడు. ఎంత ఘనుడైన దేవుడు! అదే మాట యేసు ప్రభు కూడా అంటున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేవు, అవన్నీ మీకు కావాలని మీ దేవునికి తెలుసు అంటున్నాడు. దేవునికి భూలోకంలో అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయన సృష్టించింది. ఆకాశపు తూముల్ని తెరచి 40 దినాలు ఆగని వర్షంను కురిపించి నోవా కాలంలో అందరినీ చనిపోయేట్టు చేసిన దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు ఇజ్రాయెలును పోషించిన దేవుడు ఆకాశం నుంచి గంధకమును కురిపించి సొదొమ గుమరాల్ని నాశనం చేసిన దేవుడు ఆయన ఈరోజు నీతో ఉంటున్నాడు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ఏవన్నీ? ఆహారం కావాలని, బట్టలు కావాలని, మనకి ఏది అవసరమో అవన్నీ కూడా మనకు కావాలని దేవుని తెలుసు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. తల్లి గర్భంలో పెండమై ఉన్నప్పుడే దేవుడు మనను రూపించారు. మనం చూసినవాడు ఆయన, మనం పెంచినవాడు ఆయన, బయటకు తీసుకొచ్చినవాడు ఆయన. నేటి వరకు సజీవులుగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంచినవాడు ఆ యేసయ్య గనుక ఆయన నామకు స్తోత్రము కలుగునుగాక, ఆయన నామమునకు మహిమ కలుగుగాక. సృష్టికర్త అయిన దేవుడు మనం ఆయన ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయనతో నడవకపోయినప్పటికీ ఆయనతో నడిచేట్టుగా తన కృపను మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన కార్యములు మనం శ్రద్ధగా చేయకపోయినప్పటికీ ఆయన కార్యములు చేసేవారుగా దేవుడు మనని ఏర్పరచుకున్నందుకు దేవుని నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. దేవుడు అనగా భక్తులకు సమీపముగా ఉండువాడు. ఎవరైతే బైబిల్ చదువుతూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, రోజుకి 10% టైంలో దేవునికి ఇస్తారో వారికి సమీపంగా ఉండు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. అడుగు ప్రతి వాడు పొందును, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు? ద్వితీయోపదేశకాండము 4:7 మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడు మనకు సమీపముగా ఉండెను. దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే మనం ప్రార్థించేవారుగా ఉండాలి, మనం మొరపెట్టేవారుగా ఉండాలి, మన బాధలను చెప్పుకునేవారుగా ఉండాలి, మన కష్టాలను చెప్పుకునేవారుగా ఉండాలి, మన సమస్యలను చెప్పుకునేవాట్లుగా ఉండాలి, మన స్థితిగతులు ఆయనకు చెప్పుకుని మన కన్నీరు కార్చేవారుగా ఉండాలని దైవగ్రంథం చెబుతూ ఉంది. దేవుడిని సమీపంగా ఉండాలంటే నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉండాలని దైవగ్రంథం చెబుతూ ఉంది. దేవుని ఎక్కువగా స్తుతించువారు ధన్యులు, వారికి సమస్తము ఈ భూలోకంలో ఇవ్వబడుతుంది. మన విజ్ఞాపనల కంటే దేవుని ఎక్కువగా స్తుతించుట మనం అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రములు స్తుతులు ఆయన గణపరిచేవారుగా మనం ఉంటే అది మనకెంతో మేలును కలుగు చేసేదిగా ఉంటుంది. దేవుడు అనగా మన స్థితిగతులను క్షమించేవాడు. మన స్థితిని, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని క్షమించేవాడు అనేది మనం గ్రహించాలి. నిర్గమకాండము 34:7 దేవుడనే యెహోవా దోషమును పాపమును అపరాధమును క్షమించును. ఎందుకనగా ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు,
ఆయన కరికరం గల దేవుడుగా ఉన్నాడు, ఆయన దయగల దేవుడుగా ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఉన్నాడు, నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. పాపము, అపరాధము, దోషము వల్ల సమస్యలు ఏమి కలుగుతాయి, వాటిని క్షమించడం ద్వారా మనకి ఏం మేలు కలుగుతుందనేది ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకుందాం. వ్యభిచార పాపమును ఒప్పుకొని దానికి తగిన శిక్షను ఓర్చుకొని ప్రార్థించిన దావీదు దీర్ఘాయుష్తో తన జీవితాన్ని ముగించినట్లుగా మనం చూస్తున్నాం. బత్షెబ అనే స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడు ఆయన తన పాపమును సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీరు కార్చి క్షమించే వరకు కూడా బొగా ఏడ్చి క్షమాపణ పొందినవాడు దావీదు. క్షమించబడిన తర్వాత అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకున్నవాడు దావీదు. దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని హత్తుకొని దేవునితో నడిచినవాడు దావీదు. అందుకనే ఆయన దీర్ఘాయుష్తో చనిపోయినట్లుగా దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఐశ్వర్య ప్రభావంతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపమును దాచుకునివాడు, అతిక్రమం దాచుకునివాడు, దోషమును దాచుకునివాడు వర్ధిల్లడు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. తిరిగి గ్రంథములు విప్పబడతాయి. ఆ రోజు మనం చేసిన పొరపాట్లు చదవబడినప్పుడు, అందరిలో చెప్పబడినప్పుడు మనం తల ఉంచుకుని నిలబడాలి. ఆ స్థితి నుంచి మనం తప్పించబడాలంటే అది ఫైనల్ తీర్పు, అది ఆఖరి తీర్పు. దాని తర్వాత మానవులు ఎవరైతే తమ పాపమును తమ కట్టిలో ప్రాణముండగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని ద్వారా క్షమాపణ పొందుతారో వారు మోక్ష రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళి యుగయుగములు దేవునితో పాటు ఉండేవారుగా ఉంటారు. ఎవరైతే ఈ భూలోకములో తమ తెలివితేటల మీద, తన జ్ఞానం మీద, తన ఆలోచన మీద ఆధారపడి తప్పులు చేస్తూ దేవుని ఎదుక్కోకుండా చనిపోతారో వారు పాప క్షమాపణ అడగలేదు కాబట్టి, బ్రతుకున్నప్పుడు దేవుని వెతకలేదు కాబట్టి, బతుకున్నప్పుడు తమ పాపను ఒప్పుకొని పాప క్షమాపణ పొందలేదు కాబట్టి చనిపోయిన తర్వాత అటువంటి వారు నరకంలో వేయబడతారు. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదు, యుగ యుగములు కాల్చబడిన వారుగా కిర్రోబొర్రో అనేవారుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. నీ ఇల్లుని సరి చేసుకుంటున్నాడు హిజ్కియా ప్రవక్త. నీ ఇల్లుని సరి చేసుకొని యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఒక పక్కకు తిరిగి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో మిమ్మల్ని అనుసరించిన నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోండి. నేను మీ బిడ్డను. మీరు ఆశించినప్పుడు, అంతస్తు కలిగినప్పుడు, కీర్తి కలిగినప్పుడు నేను హృదయ గర్వంతో గర్వించిన వాడిని. నన్ను క్షమించమని తన హృదయ గర్వాన్ని ఒప్పుకున్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు దేవుడు అప్పటికప్పుడే క్షమించి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్లుగా చూస్తున్నాం. పాపం అనేది దావీదు విషయంలో క్షమించబడిందిగా చూస్తున్నాం, శ్రమల్లో ఓర్పిచ్చిందిగా చూస్తున్నాం, దీర్ఘాయుష్ని ఇచ్చిందిగా చూస్తున్నాం. హిజ్కియా విషయంలో పాపము ఒప్పుకున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందినట్లుగా చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే విగ్రహారాధనతో యెరూషలేము మందిరమును నింపినవాడు మనిషే. దేవుడైన సృష్టికర్త అయిన యెహోవాను పూజించండి అన్నప్పుడు వాడిని పట్టుకుని చంపినవాడు మనిషే. అష్షూరు రాజు వచ్చి అతను పట్టుకుపోయి అష్షూరు రాజు అతను జైల్లో వేసినప్పుడు తన పితరుల దేవుడైన యెహోవాను, హిజ్కియా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని తాను చేసిన విగ్రహారాధన ఒప్పుకున్నప్పుడు, తాను పరిశుద్ధులను చంపిన విషయాన్ని ఒప్పుకున్నప్పుడు, కన్నీరు కార్చి నన్ను క్షమించమని అడిగినప్పుడు, జైల్లో నేల మీద పడుకుని పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ దయచేయమని అడిగినప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపం చేసుకుని అతను చేసిన పాపాలని క్షమించి అతను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చి అతని సింహాసనాన్ని అతనికి తిరిగి ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. పాపం అనేది దేవుడికి దూరస్తులుగా ఉండేట్టుగా చేసేది పాపం. దేవుడికి దూరంగా దేవుని ఎదుటికి రాకుండా ఉండేట్టు చేసేది పాపం. ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు దావీదు క్షమాపణ పొంది పాప శిక్షను
భరించే ఓర్పును దేవుడిచ్చాడు. ఐశ్వర్య ప్రభావములతో దీర్ఘాయుష్తో దావీదు నింపాడు దేవుడు. ఈ మాటలు వింటున్న నీవు పాపములకు దాసుడమైనట్లయితే, పాపములకు లోబడినట్లయితే దావీదులాగా పాప క్షమాపణను అడిగినట్లయితే నీ పాపను క్షమించి నిన్ను తిరిగి దీవించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియా దేవుని సేవ బ్రహ్మాండంగా చేశాడు. దేవుడు అతన్ని ఐశ్వర్యంతోనూ ఘనతతో నింపాడు. అది వచ్చిన తర్వాత హృదయ గర్వం పెరిగిపోయింది, మరణం వచ్చింది, చనిపోవడం సిద్ధంగా ఉంది, రోగం వచ్చింది. ఎప్పుడైతే హృదయ గర్వం వచ్చిందో రోగం వచ్చేసింది. చావు పడక మీద ఉన్నారు. యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లుని సరిదిద్దుకో అని చెప్పాడు. గోడ వైపు తిరిగి మంచం మీద తన హృదయ గర్వాన్ని ఒప్పుకున్నప్పుడు, క్షమించమని కన్నీరు కార్చినప్పుడు ఆయన హృదయ గర్వాన్ని, ఆయనలో ఉన్న పాపాన్ని దేవుడు క్షమించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నీవు అనేక శ్రమల్లో, అనేక కష్టాలు, అనేక నష్టాలు ఉంట కాలం నీ పాపం అనేది నువ్వు గ్రహించాలి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు తిరిగి నిన్ను దీవించుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ఉన్నతమైన స్థలములో ఉంచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విగ్రహారాధనతో సొలొమోను కట్టిన మందిరాన్ని నింపిన హిజ్కియా, విగ్రహారాధనతో సొలొమోను మందిరమును నింపిన మనిషే. దేవుడైన యెహోవాను, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను, సృష్టికర్తైన యెహోవాను పూజించండి, ఆయన ఆరాధించండి అని ప్రకటించిన ప్రవక్తలను చంపిన మనిషే అష్షూరు రాజు చేతిలో ఓడిపోయాడు. అష్షూరు రాజు తన దేశానికి ఇతన్ని సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో నేల మీద పడుకుని తాను తగ్గించుకుని 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో బహుగా తగ్గించుకొని తన విగ్రహారాధనను, భక్తులను చంపిన విధానాన్ని తాను ఒప్పుకొని కన్నీరు కార్చి క్షమించమని అడిగినప్పుడు క్షమించే వరకు దేవుని బ్రతిమాలిన రీతిని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే కన్నీరు కార్చాడో, మనిషి ఎప్పుడైతే దేవుని క్షమించమని అడిగాడో, దేవుడు మనిషిని క్షమించి అతను పోగొట్టుకున్న రాజ్యానికి తిరిగి తీసుకొచ్చాడు. యెరూషలేములో అతని సింహాసనాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. అనగా పాపములను క్షమించి తిరిగి సంపూర్ణమైన దేవుని ఇచ్చేవాడు మన దేవుడుగా ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఆయనకి నీకు మధ్య దశంభాగము టైంలో ఇవ్వలేని స్థితి అడ్డుగా ఉంది. బైబిల్ చదివి ప్రార్థన చేయలేని స్థితి నీకు అడ్డుగా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను తిరిగి దీవించుటకు పిలుస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, తిరిగి నా దగ్గర రా, రెట్టింపు దీవెనతో నేను నిన్ను దీవిస్తా. ఐగుప్తు నుంచి ఏ రోగము మీకు రాదు, వచ్చినా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనేని నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉన్నాడు. రోగమును నుంచి విడిపించేవాడు మన దేవుడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో వైపు ఏ దేవుని వైపు చూడక మన సృష్టించిన మా సృష్టికర్త వైపు చూసి ఆయన ఇచ్చిన దైవ గ్రంథమును బైబిల్ను చదువుతూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ మనకు ముందుకు సాగినట్లయితే మనం క్షమించి మనం పోగొట్టుకున్న దాన్ని రెట్టింపించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎందరెందరూ దేవుని తట్టు తిరిగి ప్రార్థించారో వారందరినీ దేవుడు దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. పాపములు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు రాజ్యమును జయించిన వారు కూడా కలరు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి చదివినట్లయితే ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయెల్ ఓడిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అది జరుగుతూ ఉంది. యవనస్తుడైన సమూయేలు స్వతంత్రంగా సేవ చేస్తూ ప్రారంభించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నారు, మనం దహన బలులు అర్పించి మన పాపను మనం ఒప్పుకొని
మన దేవునికి మనం మొరపెడదాం. దేవుడు మన పక్షముగా వారితో యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు అని ఇజ్రాయెల్ ప్రజలతో సమూయేలు గారు చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా వారందరూ దేవుని సన్నిధికి వచ్చారు, ఒక చోట కూడుకున్నారు. సమూయేలు దహన బలిని దేవునికి అర్పించాడు. ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. వీరి పక్షంగా సమూయేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. వీరిని క్షమించు, వీరి పాపను క్షమించు, వీరి విగ్రహాలను క్షమించు, అన్యుల్ని పెళ్లి చేసుకున్న విషయాన్ని క్షమించు, మిమ్మల్ని మర్చిపోయిన స్థితిని క్షమించు అని సమూయేలు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరలను దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల పాపను ఒప్పుకున్నప్పుడు వారి తరఫున సమూయేలు ప్రార్థించగా ఆ మొరలను, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దానబలి ఇవ్వబడుతుందో, ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు, ఒకచోట కూడుకున్నారు, ఫిలిస్తీయులు వీరిని చంపేయచ్చు అని చెప్పి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. సృష్టికర్త అయిన యెహోవా, మానవ సృష్టించిన యెహోవా ఫిలిస్తీయులను తారుమారు చేసి, అంటే నేర్పు కలిగిన వారిని వెనక్కొచ్చేట్టుగా, నేర్పు లేని వారిని ముందుకు ఉండేట్టుగా చేశాడు దేవుడు. ఆ రోజు ఇజ్రాయేలీలు గెలిచారు. ఆ రోజు మొదలుకొని సమూయేలు గారు చనిపోయే వరకు కూడా తిరిగి ఎన్నడూ ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ ప్రాంతంలోకి రాలేదు. చూసారా? ఎందుకు రాలేదు అంటే సమూయేలు పగలు రాత్రి ప్రజల పక్షముగా, ఇజ్రాయెల్ పక్షముగా మొరపెట్టి దేవుని బ్రతిమాలుకొని, దేవుడా వీరి పక్షముగా మీరు యుద్ధము చేయండి అని ప్రార్థించిన సమూయేలు ప్రార్థనను దేవుడు ఆలకించి, సమూయేలు బ్రతుకున్నంత కాలం ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ దేశానికి రాలేదు. నలుగురు చూసాం మనం. ఫిలిస్తీన్ల చేతిలో ఎప్పుడూ ఇజ్రాయెల్లో ఓడిపోతూ ఉన్నారు. యవనస్తుడైన సమూయేలు పెద్దవారైనప్పుడు యవన కాలంలో వారందరూ ఒక చోట పిలిచి వారితో తమ పాపాలు ఒప్పుకునేట్లుగా చేశాడు. ఆ స్థలంలో దేవునికి దహన బలిని ఇచ్చాడు. వారి పక్షముగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. దేవా వీరిని, వీరి పాపమును క్షమించుము. వీరు అన్యులతో చేరి విగ్రహార్థన చేశారు. వీరు అన్యులతో చేరి వారి కుమారులను వీళ్ళు, వారి కుమార్తెలను వీరు పెళ్లి చేసుకున్నారు. వారి ఆచారాల్ని వీరు అనుసరిస్తూ వస్తున్నారు. సమస్తాన్ని క్షమించమని సమూయేలు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని వారికి ఆ స్థలములో జయమును కలుగు చేసినట్లుగా చూస్తున్నాం. ఫిలిస్తీయులు పాపములు ఒప్పుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని తేలిగ్గా చంపవచ్చని చెప్పి వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఆ సైన్యమును, అనగా ఫిలిస్తీయుల సైన్యమును తారుమారు చేశాడు. అంటే నేర్పల్ని వెనక్కొచ్చేట్టుగాను, నేర్పు లేని వారిని ముందుకు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ విధముగా ఆ రోజు ఇజ్రాయేలీలు వారిని గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. పాపమును ఒప్పుకున్నట ద్వారా, దహన బలి ఇచ్చుట ద్వారా మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన దోషములు మనం ఒప్పుకోవాలి, మన దహన బలిగా చనిపోయిన ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. ఆయన మన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన మన దేవుడిగా ఉన్నాడు. మనకు ఈ రూపం ఇచ్చింది ఆయనే. ఈ రూపం ఆయన రూపం, ఆయన ఇచ్చిన రూపం, ఆయన మన సృష్టించిన ఆయన ప్రేమ ఈ భూలోకానికి ఆయన వచ్చేట్టుగా చేసింది. మన చేతులిచ్చిన మన దేవుడు తన చేతుల్లో మేకులు, తన కాళ్ళలో మేకులు, తన హృదయంలో బళ్ళెపోటు, తన తలకు ముళ్ళకీయటం, తన హృదయంలో బళ్ళెపోటు పొడుచుకున్నాడు. మనం చనిపోవలసిన చావుని ఆయన చనిపోయాడు. మనం కార్చవలసిన రక్తమును ఆయన కార్చాడు. సూక్ష్మంలో ఉంది మోక్షం,
యేసయ్యా, నా సృష్టికర్త, నాకు ఈ శరీరం ఇచ్చి నేను చావలసిన సావుని మీరు చనిపోయారు, నేను కార్చవలసిన రక్తాన్ని మీరు కార్చారు నాయన. మీ రక్తం చేత నన్ను కడిగి నా పాపముల అపరాధ దోషమును క్షమించి మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపి నన్ను నీవాడుగా నీ దానిగా చేసుకో అన్నవారు ధన్యులు. ఆయన శుక్రవారం నాడు చనిపోయాడు, ఆదివారం నాడు తిరిగి లేచాడు, తిరిగి రానై ఉన్నాడు యేసు ప్రభు. ఈ లోకం మనది కాదు, కొన్ని సంవత్సరాలు జీవించడం మాత్రమే ఈ భూలోకానికి వచ్చాం కనుక దావీదును క్షమించి దీవించిన దేవుడు, హిజ్కియా తన పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చినప్పుడు దీవించిన దేవుడు, మనిషే తన పాపాన్ని ఒప్పుకొని జైల్లో తాను తగ్గించుకుని ప్రార్థించినప్పుడు దీవించిన దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చినప్పుడు సమూయేలు వారి పక్షంగా ప్రార్థించగా సమూయేలు జీవించినంత కాలం ఫిలిస్తీన్లు తిరిగి ఇజ్రాయెల్ మీదకి ఎత్తుకొని రాలేదు. ఈ దినం మొదలుకొని నువ్వు చనిపోయే వరకు కూడా దేవుని భద్రత నీకు ఇచ్చుటకు యేసుక్రీస్తు రక్తం సరిపోయిందిగా ఉంది కనుక ఆయన రక్తం వైపు చూడు, ఆయన తిరిగి లేచిన ఆ పునరుద్ధానం వైపు చూడు. యేసయ్యా, మీ రక్తంతో కడిగి మీ పునరుద్ధాన బలంతో నన్ను నింపి మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి అభిషేకించి నన్ను నీ వాడినిగా నీ దానిగా చేసుకోమని ప్రార్థించండి. ఆయనతో నడవండి. ఆయన కృపలో మీరు బద్ధపరచబడేట్టుగా మిమ్మల్ని మీరు ఆయన వైపు చూసేవారుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఆయనతో నడిచేవారుగా, ఆయన అద్దుకునేవారుగా, ఆయన ప్రేమించేవారుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. యేసు రక్తం ద్వారా తప్ప ఎవరును మోక్ష రాజ్యానికి వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఆయన పవిత్రుడిగా ఉన్నాడు. ఆయన పవిత్ర రక్తం మన రక్తాన్ని పవిత్రంగా చేసి మనని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదిగా ఉంది కాబట్టి ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి విన్న వర్తమానాన్ని మీరు ఒకసారి జ్ఞాపం చేసుకుని కొంచున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వర్ధలు చేయండి. మీ విడుదల, మీ ఆశీర్వాదము, మీ కృప, మీ కనికరము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థన వినపలు యేసుక్రీస్తు పట్ల అడిగి వేడుకొంచున్నాం. ఆమెన్. మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి రండి రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5,07,000. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708.